బ్రేకింగ్ చూసిన భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి కబ్జాదారులకు భూమిని అప్పగించేందుకు ప్రయత్నించిన పోలీస్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో అవినీతికి పాల్పడిన సిబ్బందిని సస్పెండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్మెట్ట సిఐ నాగరాజు అలాగే నాగబాబు ఎస్ఐ అనిల్ కలిసి భూ వివాదంలో 30 ఏళ్లుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని కేవలం ధరణి పోర్టల్ ఉందనే సాకును చూపిస్తూ పోలీస్ ద్వారా ఈ భూ కబ్జాలకు ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇక కబ్జాదారులకు సహాయ సహకారాలు అందజేయడంతో పాటు బాధితులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై బాధితులు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదుపై స్పందించిన సిపి స్థానికుల వాంగ్మూలం ఆధారంగా బాధితులు ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బాధిత వ్యతిరేకులకు సహకరించినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో సిఐ నాగబాబు అలాగే ఎస్ఐ అనిల్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్. ఇక ఫిర్యాదుకు సంబంధించినటువంటి స్పందించిన సిపి స్థానికులు ఆ వాంగ్మూలం ఆధారంగా బాధితులకు ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బాధిత వ్యతిరేకులకు సహకరించినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో సిఐ నాగబాబు ఎస్ఐ అనిల్ సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. కూడా ఆ దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నర్మెట్ట మండలంలోని కూడా భూ వివాదంలో సిఐ ఎస్ఐని అయితే సస్పెండ్ చేస్తూ కూడా అంటే తలదూర్చి అంటే ఎస్ఐ పోలీస్ శాఖ మాత్రము ఆ భూ వివాదంలో తలదూర్చినందుకు ఆ ఎస్ఐని కనుక ఎస్ఐతో పాటు కూడా సిఐని కూడా సస్పెండ్ చేస్తూ కూడా వరంగల్ సిపి రంగనాథ్ అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే భూ వివాదమే దీనికి ప్రధాన కారణంగా కూడా భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే వీళ్ళు గతంలో రవీంద్ర అనే వ్యక్తి కూడా అక్కడ అంటే భూమి దాని వారసత్వంగా వచ్చిన భూమిని కూడా అంటే అన్నదమ్ముల దగ్గర కొనుగోలు చేసి కూడా ఇవాళ అంటే సాగు చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. భూమికి అధిక విలువ పెరగడంతో కూడా భూ వివాదాలు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అన్నదమ్ముల మధ్య కూడా పలుమార్లు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో కూడా ఎస్ఐ స్థానిక ఎస్ఐను సిఐ కూడా సంబంధాలు ఉన్నట్టు కూడా మొత్తానికైతే తలదూర్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వీళ్లకు అంటే గతంలో భూ వివాదంలో ఉన్నా కానీ పట్టించుకోలేదని చెప్పి కూడా సిపి రంగనాథ్కి అయితే తెలపడం జరిగింది. దాని పట్ల కూడా సిపి సీరియస్ గా తీసుకొని కూడా వాళ్ళిద్దరిని అంటే మొత్తానికైతే నర్మెట్ట సిఐను స్థానిక సిఐను ఎస్ఐను కూడా సస్పెండ్ చేసినట్లు కూడా మొత్తానికైతే ఇవాళ నిన్న శనివారం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. రాజశేఖర్, దీనిపై బాధితులు ఏమంటుంటారు అంటే బాధితులు ఇబ్బందులకు గురి చేసి వారికి మోసగించి భూ కబ్జాకు పాల్పడి సహకరించినటువంటి సిఐఎస్ఐ విషయంలో సిపి తీసుకున్న నిర్ణయంపై వారు ఏ విధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, ఇప్పుడు అయితే మొత్తానికైతే సిపి తీసుకున్న నిర్ణయానికైతే రైతుల వాళ్ళ అంటే రవీంద్ర అనే రైతు పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో పలుసార్లు కూడా భూ వివాదాల్లో కూడా తలదూర్చకూడదు, సివిల్ కేసులు కోర్టులో చూసుకుంటుందని చెప్పి కూడా పరిస్థితి అయితే చెప్పిన పరిస్థితి అక్కడ పోలీస్ స్టేషన్ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత 2 మార్లు కూడా అంటే 2 దఫాలు కూడా సిపి రంగనాథ్ మన వరంగల్ సిపి రంగనాథ్ మాత్రము వాళ్ళను హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే అలాంటి శాఖలు అంటే ఎలాంటి కూడా మా హెచ్చరికలను కూడా దాఖలాలు కూడా లెక్క చేయకుండా కూడా వాళ్ళ ఒంటెద్దు పోకడతో కూడా ఇవాళ ఆ భూ వివాదంలో తలదూర్చడంతో పాటు కూడా ఇవాళ సస్పెండ్ కు దారితీసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే వాళ్ళైతే రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు
ప్రస్తుతానికైతే జనగామ జిల్లాలోని కూడా ఇవాళ ఇది రెండోసారి అనుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖ అంటే గ్రేటర్ హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న జనగాము పక్కన చుట్టుపక్కల భూమికి బాగా అంటే విపరీతమైన రేట్లు పలకడంతో కూడా భూ వివాదాలలో కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా లేకుండా కనీసం న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకుండా కూడా ఇవాళ మొత్తానికైతే ఒంటెత్తు పోవడంతో కూడా ఇవాళ భూ వివాదంలో తలదూర్చడంతో కూడా SICIలు కూడా ఇవాళ సస్పెండ్ కు గురైనట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే రైతులైతే రవీంద్ర అనే రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సిపి వరంగల్ సిపి ఏవి రంగనాథ్ కూడా కృతజ్ఞతలు తెలిపినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.